అందరూ ఆరాధిస్తుండగా దిగి వచ్చేస్తాడంట మన దగ్గరికి. ఎందుకు? మనల్ని కలుసుకుని మనల్ని దీవించాలని, మన మంచి కోరుకుని కొన్ని మాటలు చెప్తే ఆ మాట విని ఆ మాట ప్రకారం నడుచుకుంటే మనం ఉన్నత స్థాయికి వెళ్తామని అంత తగ్గించుకుని వస్తే మందిరానికి రాం. కొన్నిసార్లు ఎక్కడికైనా మనకు ఒక పని ఉందనుకోండి, ఏదైనా ఆధార్ కార్డు ఏ కార్డో పని ఉంది. పని ఉన్నప్పుడు ఎంఆర్ఓ గారు దారిలో కనిపించారు. మనకు అనిపిస్తే సార్ నాకు ఈ పని అవ్వట్లేదంటే రోడ్డు మీద చేసేస్తారా? ఏమంటారు? నువ్వు నా ఆఫీస్కి రా, అక్కడ చేస్తాను బాబు. ఒక డాక్టర్ గారు బాగా తెలుసు మనకి, చాలా పరిచయం. డాక్టర్ గారు నాకు చాలా నడువు నొప్పి వచ్చేస్తుంది, ఏమన్నా చేయండి అంటే, నువ్వు హాస్పిటల్కి రమ్మా, నీకు ఇంకా బాగా పరిశీలనగా చేసి పరీక్ష చేసి నీ నొప్పికి నివారణ కలిగిస్తానని చెప్పి ఎక్కడికి రమ్మంటారు? దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడెక్కడ తిరగడం కాదు, నేను నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాను కదా నా మందిరానికి, నువ్వు నా మందిరంలోకి రావాలి. మనం బిజీ అయిపోతూ ఉంటాం, పనులని చెప్పి అయ్యని చెప్పి ఇయ్యని చెప్పి తప్పించుకుని తిరుగుతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని కలుసుకుంటాను.